కల్వర్ టెంపుల్ చర్చ్ మనకి మియాపూర్ మెట్రో పక్కనే ఉంటుంది. మెట్రో స్టేషన్ దిగితే డైరెక్ట్ రూట్ ఉంటుంది చర్చికి. ఇక్కడ మనకు మొత్తం 4 ఆరాధనలు జరుగుతాయి. 5 ఆరాధనలు జరుగుతాయి. దాంట్లో ఒకటి ఇంగ్లీష్ ఆరాధన ఉంటుంది 4 నుంచి 5:30 వరకు. మార్నింగ్ 6 to 8 ఒకటి, 10 to 12 ఒకటి, 12 to 2 ఒకటి, 4 నుంచి 5:30 వరకు ఇంగ్లీష్ ఆరాధన. మళ్ళీ నైట్ 6 to 8 వరకు ఇంకొక ఆరాధన ఉంటుంది. ఓకే, మనం ఇంకా చర్చ్ లోపల చర్చ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మొత్తం మనకి రెండు హాల్స్ ఉంటాయన్నమాట. మెయిన్ అయ్యగారు ఈ మన ఇక్కడ ఈ హాల్లో అయ్యగారు వచ్చి స్పీచ్ చెప్తారు. అవతల బెత్లెహేమ్ హాల్ అని ఇంకోటి ఉంటుంది. సో దాంట్లో స్క్రీన్లు పెట్టేసి దాంట్లో చూస్తారు. రెండిట్లో కలిపి సీటింగ్ కెపాసిటీ దగ్గర ఒక 10,000 పైన ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం మనకి కల్వరి బుక్ సెంటర్స్ అని మన అయ్యగారు రాసిన బుక్స్, కొటేషన్స్, వాక్యాలు, పాటలు అన్నీ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ టైం గెస్ట్ అని చెప్పేసి ఇక్కడ స్టిక్కర్ ఇచ్చి మన ఫోన్ నెంబరు ఇది తీసుకుంటున్నారు. మ్యాక్సిమం నాకు ఇది తీసుకోకపోవడమే మంచిదేమో అనిపించింది. సో రీజన్ అయితే నేను చెప్పలేను. మనం ఇంక ఇట్లాగే లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ మన కల్వర్ టెంపుల్లో తెలిసిందేగా ఈ మనం స్పాన్సర్షిప్లు, ఈ కల్వర్ టెంపుల్కి మెంబర్షిప్ కార్డులు అని ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఈ సంఘంలో ఉండే వాళ్ళకి ఈ చర్చిలో ప్రతి వారం ఇక్కడే ఉండి ప్రేయర్ చేసుకునే వాళ్ళ కోసం ఇక్కడ సభ్యత్వం కార్డులు స్పాన్సర్షిప్లో ఉంటాయి. ఇగో అయ్యగారు రాసిన పుస్తకాలు, వాక్యాలు, ఫోటోలు అన్నీ ఆయనవే ఉంటాయి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొత్త మోడల్స్లో. ఇగో ఫస్ట్ టైం గెస్ట్ అని మేము వచ్చాక మాకు ఇచ్చారు ఈ స్టిక్కర్లు అంటించుకున్న వాళ్ళకి ఇక్కడ ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అనమాట. అంటే ఈ స్టిక్కర్లు పెట్టుకున్న వాళ్ళకి వీళ్ళు ఎక్కువ అది ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు అనమాట. మనకి ఈవినింగ్ స్నాక్స్, టీ అవి కూడా ఇస్తామని చెప్తారు. ఓకే, మనం ఇప్పుడు చెప్పాక బెత్లెహేమ్ హాల్ అని. ఇప్పుడు మనం బెత్లెహేమ్ హాల్ దగ్గరికి వచ్చాం. చెప్పుల స్టాండ్లు, ఇక్కడ చెప్పులు ఎక్కడ పడితే అక్కడ ఇప్పినప్పుడు ఈ ఫుల్ అయిపోయింది అని చెప్పేసి బయట ఇప్పారు. కానీ సో యాక్చువల్లీ అయితే అట్లా చెప్పులు ఇక్కడ బయట ఇప్పడానికి కూడా పర్మిషన్ ఇవ్వరంట, మొత్తం నీట్గా ఉంచుదామని చెప్పేసి. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ చేయడం కోసం టోకెన్స్ ఇవి దగ్గర చాలాసేపు వెయిట్ చేసాం. కానీ తర్వాత మాకు చెప్పారు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఏం అవసరం లేదు అని. చాలాసేపు వెయిట్ చేసాం, దగ్గర పావు గంట సేపు. టోకెన్స్ అవసరం లేదంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి. ఫీలింగ్ సాడ్ విత్ 21 అదర్స్. ఓకే, మేము యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్ 10 ఆరాధనకి వద్దాం అనుకున్నాం. కానీ టైం ఎక్కువ అయిపోయింది, 11 అయిపోయింది, 11:30 అట్లా అయిపోయింది. సో మీరు 12 ఆరాధన 12 ఆరాధనకి వెళ్ళండి, 3 ఆరాధనకి, అప్పుడైతే దగ్గర కూర్చొని చూడవచ్చు అని చెప్పారు. ఇంకా అట్లా అని చెప్పేసి 11:30కే మేము లోపలికి వచ్చాం. కల్వర్ స్వరం స్పాన్సర్స్ అని. ఇంతకుముందు ఈ ఏరియా అంతా ఆ స్పాన్సర్లకి అక్కడ ఓన్లీ క్యూలో ఉండి కట్టుకునేటట్టు ఉండేదంట. ఇప్పుడు మాత్రం వాళ్ళ కోసం ఏసీలో అవన్నీ పెట్టేసి మంచిగా చేశారు. ఇగో ఈ 2వ ఆరాధన అయిపోయింది. సో ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నాం లోపలికి వెళ్ళడానికి. వచ్చేసాం. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న ఈ జనాలు బయటికి వెళ్ళక ముందే మళ్ళీ వచ్చి జనాలు కూర్చున్నారు. చాలా అంటే చాలా రష్ అనమాట. మేము 11:30కి వస్తేనే మాకంటే ముందు ఇంకా చాలామంది వచ్చి కూర్చున్నారు. అసలు షాక్ అనిపించింది. సో ఎట్టకేలకు మాకైతే చాలా దగ్గర కూర్చున్నాం. అయ్యగారిని తీసే కెమెరాలు అవి చాలా పెద్ద కెమెరాలు కూడా పెట్టారు. జనాలు కూడా ఫుల్ అవుతున్నారు. లేడీస్ ఒక సైడ్ సపరేట్, జెంట్స్ ఒక సైడ్ సపరేట్ కూర్చోవాలి. ఇక్కడ ఫెసిలిటీస్ మొత్తం మంచిగా ఉంటాయి. కూర్చోటానికి డిస్టెన్స్లో స్పేస్ ఉంటుంది. ప్రార్థన చేసుకోవటానికి కానీ వేటికి కానీ కింద మ్యాట్ కూడా మెత్తగా ఉంటుంది, ఒక మోకాలు నొప్పులు రాకుండా. కెమెరాలు ఇవి కూడా మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రేయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ పక్కనే మన చర్చిలోనే హాస్టల్ కూడా పెట్టారు. చిన్నపిల్లలకి స్కూలు హాస్టల్ కూడా కట్టించారు. సో దాంట్లో పిల్లల్ని తీసుకొచ్చి మార్నింగ్ ఈ మన స్తుతారాధన అయిపోయిన దాకా చిన్నపిల్లలు పాటలు పాడిపిస్తారు, చిన్నపిల్లలతో ప్రేయర్లు చూపిస్తారు. సో అయ్యగారు కూడా వచ్చారు. నేను ఏంటంటే ఈ వాక్యం వీడియో మొత్తం తీస్తే డ్యూరేషన్ ఎక్కువ అయింది కాబట్టి జస్ట్ ఆ క్లిప్స్ చూపిస్తున్నా. ఎందుకంటే మనం యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం చర్చి మీటింగ్ మొత్తం, అందుకని చెప్పేసి. ఇందాక చూసారుగా ఎంటీ చైర్స్, ఇప్పుడు చూడండి ఎంత ఫుల్ అయిపోయిందో. ఇది జస్ట్ ఇందాక చూపించాక మెయిన్ ఎంట్రన్స్లో నుంచి చూస్తే ఇగో మనకి ఈ హాల్ కనిపించింది, కల్వర్ టెంపుల్ హాస్పిటల్ లోపల. ఇది చాలామంది, నేనైతే వెళ్ళలేదులే కానీ తెలిసిన వాళ్ళు చెప్పారు. ఇక్కడ అంటే ఇక్కడ ఏవైతే సర్వీసులు ఉన్నాయో ఆ సర్వీసులు మాత్రం మ్యాక్సిమం
ఈ రేట్లు తక్కువే ఉంటాయంట. అదిగాక ఇక్కడ మెంబర్షిప్ స్పాన్సర్షిప్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా తక్కువ ఉంటుందని చెప్పారు. సో ఎవరైనా ఈ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసుకునే సర్వీస్లో ఇక్కడికి వచ్చి చేయించుకోండి. మ్యాక్సిమం మంచిగా తక్కువ చేస్తారంట. సో ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజుకి వీడియో అయితే. ఇలాంటి మరిన్ని ఇంకా లేటెస్ట్ మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంతకంటే మంచి మంచి వీడియోస్ మీకు ఇస్తాం. వీలు కుదిరితే మీరు కూడా వీకెండ్స్లో చర్చికి వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా చిల్ అవుతూ మంచి హ్యాపీగా ఉండండి. బాయ్.